తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా సినీ సంబరాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు వాటిని అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవానికి ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను జ్యూరీ ఇప్పటికే ప్రకటించింది. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొటేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. కాగా 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు అంటే మొత్తం 14 ఏళ్లకు గాను అవార్డులను వెల్లడించనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి 2024కు సంబంధించి మొత్తం 11 కేటగిరీలలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా 21 మందికి వ్యక్తిగతంగా అవార్డులు వరించనున్నాయి. వాటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రకటించారు. సినీ ఇండస్ట్రీకి అమూల్య సేవలు అందించిన ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో స్పెషల్ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఫౌండేషన్ కు నిధులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక గద్దర్ అవార్డులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పటికే ఈ అవార్డులకు సంబంధించి జ్యూరీ ఇప్పటికే అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఫిల్మ్ అవార్డ్స్లను ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఈసారి అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరంతో పాటు అన్ని విభాగాల్లో ఈ సంవత్సరంతో అవార్డులతో పాటు 2014 నుంచి 2023 వరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి సినిమాలకు కూడా అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని హైటెక్స్ లో ఈ యొక్క సమావేశం జరగబోతోంది. ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా FDC చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు, వీళ్ళందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశానికి సంబంధించి, ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. నిన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా ఏర్పాట్లకు సంబంధించి సచివాలయంలో రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ అవార్డులకు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే 11 కేటగిరీల్లో ఈ యొక్క అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పర్యావరణం, బెస్ట్ ఉత్తమ చిత్రం, అదేవిధంగా బాలల చిత్రం, ఇట్లాంటి విభాగాలతో కూడినటువంటి 11 విభాగాలుగా విభజించడం జరిగింది. 2014 నుంచి కూడా ఉత్తమ చిత్రం అక్కడి నుంచి మొదలుకుంటే 2024 వరకు కూడా చూసుకున్నట్టయితే 2024 సంవత్సరంలో అన్ని కేటగిరీలకు సంబంధించి అవార్డులను ప్రకటించడం జరిగింది. ఉత్తమ చిత్రంగా 2024లో చూసుకున్నట్టయితే కల్కి, అదేవిధంగా ఉత్తమ 2వ చిత్రంగా పొటేల్, ఉత్తమ 3వ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సినిమా హీరో, హీరోయిన్, అదేవిధంగా దర్శకుడు, అదేవిధంగా ప్రొడ్యూసర్ నలుగురికి సినిమాలో ఈ నలుగురికి అవార్డులు ఇచ్చే విధంగా కూడా అవార్డులను అయితే మొత్తానికి ప్రభుత్వం విభజించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే జ్యూరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జ్యూరీ చైర్మన్ గా ఉన్నటువంటి జయసుధ, అదేవిధంగా ఈ జ్యూరీలో మురళీమోహన్, అదేవిధంగా ఇతర సినీ ప్రముఖులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా సినిమాలన్నింటినీ బేరీజు వేసి అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అవార్డుల లిస్టును కూడా అందించడం జరిగింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా ఇన్విటేషన్ కూడా FDC విడుదల చేయడం జరిగింది. ఇన్విటేషన్
లో కొన్ని అంటే కొంత దుమారం రేగినప్పటికీ అందులో గద్దర్ ఫోటో లేదు అని చెప్పేసి కొంత దుమారం రేగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని సరిచేసుకొని ఈ రోజు గద్దర్ ఫోటోతో కూడినటువంటి ఇన్విటేషన్ ను మరోసారి ఈ రోజు విడుదల చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. సో అదేవిధంగా ఈ యొక్క సినిమా అవార్డుల్లో ప్రధానంగా 6 ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. 6 ప్రత్యేక అవార్డుల్లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి, అదేవిధంగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును ఈసారి మణిరత్నంకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నాగిరెడ్డి ఫిల్మ్ అవార్డును సుకుమార్ కు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావుకు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండకు ఇస్తా ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును చూసుకున్నట్టయితే యండమూరి వీరేంద్రనాథ్ ప్రముఖ రచయితకు ఇస్తా ఉన్నారు. సో ఇట్లా వివిధ కేటగిరీలుగా ఇప్పటికే విభజించడం జరిగింది. ఈ యొక్క దీంతో పాటు ఫిల్మ్ అవార్డ్స్తో పాటు ప్రత్యేకంగా ఈ 6 అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వేడుకలు జరుగుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే గద్దర్ తెలంగాణ ప్రజా యుద్ధ నౌక ఆయన పేరు మీద ఇప్పటికే ఏదైతే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆయన యొక్క ఇప్పటికే గద్దర్ ఫౌండేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల నిధులను విడుదల చేస్తూ నిన్న లేట్ నైట్ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి ఇప్పటికే పరిపాలన అనుమతులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా గద్దర్ కుటుంబాన్ని సాంస్కృతిక ఏదైతే గద్దర్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా నిర్వహించబోతా ఉంది. దీంట్లో గద్దర్ కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. తెలంగాణ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లకు గద్దర్ పేరును పెట్టడం జరిగింది. ఆయన పేరు మీదుగానే ప్రతి సంవత్సరం ఈ అవార్డులు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం కొనసాగనా ఉంది. ఇప్పటికే ఎఫ్డిసి తరపున ఆహ్వాన పత్రికలను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ, అదేవిధంగా ఇటు సినీ, అదేవిధంగా ఇతర వ్యాపార వర్గాల వారికి ఈ యొక్క ఆహ్వాన పత్రికలను అందజేయడం జరిగింది. దాదాపు 5,000 మందికి కూడా 5,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేస్తూ ఉంది. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరొక పక్క సినీ ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు పంపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ రోజు జరగబోయే ఏదైతే అవార్డుల ఫంక్షన్ ఉందో ఇది చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది, ప్రకటిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి ప్రతి సంవత్సరం అని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. మరొక వైపు పోలీసు భద్రతను కూడా బందోబస్తు ఎక్కడైతే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారో హైటెక్స్ దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం నుంచి కూడా సో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ అవార్డులకు సంబంధించి అన్ని కేటగిరీల వారీగా దాదాపు ద బెస్ట్ ఫిల్మ్స్ ని ఇప్పటికే ఎంపిక చేశామని చెప్పేసి ఇప్పటికే జ్యూరీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అవార్డును అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రోజు జరగబోయే ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు, ఈ 4 చీఫ్ గెస్ట్లు గా ఉంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.